నవమి చాలా మంచి అమ్మాయి, పైగా మన అబ్బాయిలాగా సైంటిస్ట్ కూడా. మొన్న ఫంక్షన్లో మీరే చూశారు కదా, ఎంతమంది ఎంత గొప్పగా తనని పొగిడారో. అలాంటి అమ్మాయిని చేసుకుంటే మన కొడుకు చాలా సుఖపడతాడు. ఆ యశోదతో ఉంటే కాదు. అయినా ఈ విషయం మీ మట్టి బుర్రకెందుకు అర్థమై చావట్లేదో నాకు మాత్రం అర్థం కావట్లేదు. నిజమేనే, నాది మట్టి బుర్రే. అందుకే నిదానంగా ఆలోచించినా మంచి నిర్ణయమే తీసుకుంటాను. కానీ నీది అలా కాదే, చెప్పుడు మాటలు వినే బుర్ర. నిజమేంటో అబద్ధమేంటో మంచి ఏంటో చెడేంటో తెలుసుకోలేని పనికిరాని బుర్ర. నీకు అర్థమవుతుందో లేదో కానీ నువ్వు నీ కొడుకు జీవితంతో ఆటలాడుకుంటూనే ఉన్నావు దాక్షాయని. కొన్నేళ్ల క్రితం ఆ ఊర్మిళ చెప్పిందని యశోదని కాదని ఆ ప్రణవితో నందు పెళ్లి చేయాలనుకున్నావు. దేవుడి దయ వల్ల ఆ అమ్మాయి ఆడిన నాటకాలన్నీ దేవుడి సమక్షంలోనే బయటపడ్డాయి. నందు యశోద ఒకటయ్యారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు నవమిని గుడ్డిగా నమ్ముతున్నావు. ఆ అమ్మాయిని చూస్తుంటే నాకెక్కడో తేడా కొడుతుంది దాక్షాయని. నలుగురు నవమిని పొగిడారని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు దాక్షాయని. ఆ అమ్మాయి గుణగణాలేంటి, ఆ అమ్మాయి పుట్టుపూర్వోత్తరాలేంటి అన్నీ తెలుసుకో. అప్పుడే నీకు అర్థమవుతుంది. నేనెందుకు యశోదను మాత్రమే మన అబ్బాయికి మంచి జోడి అంటున్నాను. ఖచ్చితంగా యశోద అతి త్వరలో సాక్ష్యాలు సంపాదించి యశోదకు పుట్టిన బిడ్డకి తండ్రి మన అబ్బాయి అని నిరూపిస్తుంది. అప్పటి వరకు నందుకి నవమికి నువ్వు పెళ్లి చేయాలని చూడకో. యశోద జీవితాన్ని నందు జీవితాన్ని నువ్వు పాడు చేయాలని చూడకో. యశోద ఆత్మాభిమానం కలిగిన అమ్మాయి కాబట్టి ఆస్తి కూడా వద్దనుకుని తన కాళ్ళ మీద తాను బతకాలని నిర్ణయించుకుంది. పాపం ఎక్కడుందో ఏం చేస్తుందో, ఆ పసిబిడ్డతో ఎన్ని తిప్పులు పడుతుందో. ఎంతైనా ఆ పసిబిడ్డ మన మనవరాలు దాక్షాయని. ఇదిగో ఆ మాటే అనొద్దంటున్నాను. ఎవడికో పుట్టింది అది మన మనవరాలు ఎలా అవుతుందండి? నా కొడుకుకి పుడితేనే నా మనవరాలు అవుతుంది. ఏమన్నారు? ఆత్మాభిమానం వల్ల ఆ యశోద ఇంటికి రావడం లేదా? కాదు, అది చేసిన తప్పు దానికి తెలుసు కాబట్టే. దానికి పుట్టిన బిడ్డ సుబ్బరాజు బిడ్డ కాబట్టే. నిజంగా ఆ బిడ్డ నా కొడుక్కే పుట్టుంటే ఇన్ని సంవత్సరాలుగా సాక్ష్యాల్ని సంపాదించలేకుండా పోయిందా? అయినా నా కొడుక్కి తెలియకుండా నా కొడుక్కి ఆ పాప ఎలా పుడుతుంది? మీకు కొంచెమైనా బుర్రుంటే అలాగే ఆలోచిస్తారు. ఇదిగో మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆ యశోద కూతురు నా మనవరాలు ఎప్పటికీ కాదు. ఇంకోసారి మీ నోటి వెంట ఆ మాట రానివ్వకండి. అమ్మా, ఏంటిది? దీన్ని ఎగ్ పఫ్ అంటారమ్మా. ఎగ్ పఫా అంటే? దీని లోపల ఎగ్ ఉంటుంది. ఇది తింటే ఆరోగ్యానికి మంచిదమ్మా. ఇదేంటమ్మా? దీన్ని టొమాటో సాస్ అంటారమ్మా. ఈ ఎగ్ పఫ్ మీద కొంచెం కొంచెం వేసుకుని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. అవునా? ఇటివ్వమ్మా, నేను తింటాను. బాగుందా? తిను. అమ్మా, ఎగ్ పఫ్ చాలా బాగుందమ్మా. సూపర్గా ఉంది. జైల్లో ఎందుకు ఇది పెట్టలేదమ్మా? మన జైల్లో వాళ్ళకి ఇది ఉందని తెలీదా? లేదు నాన్నా, ఇది మనకి అక్కడ పెట్టరు, అందుకే. తిను. నందాకి యశోదని ఆ పాపని వదిలించుకుందామనే ఐడియాస్ ఏం చెప్పినా వద్దంటున్నాడు. నందా వద్దంటున్నాడు కదా అని నేను చూస్తూ ఉండకూడదు. వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చెయ్యాలంటే నందా నాతో ఉండకూడదు. నందాని ఎక్కడికైనా పంపిస్తాను.
నందు, కార్ కొంచెం సైడ్ కాపు. దేనికి నవమి? సైడ్ కాపండి, చెప్తాను. చెప్పు. ఏం లేదు నందా, నువ్వు ఒక పంచే. కార్ వేసుకుని అంతా వెతుకుతూ ఉండు. నేనిక్కడ ఒక కాలనీ ఉంది, ఆ కాలనీలో చూసుకుని ఇక్కడికొస్తాను. నాకు కనిపిస్తే నీకు కాల్ చేస్తాను, నీకు కనిపిస్తే నాకు కాల్ చేయి, సరేనా? కానీ వెహికల్ లేకుండా నువ్వు నడుచుకుంటూ ఎలా వెళ్తావు? కాలనీలో వెహికల్ మీద వెళ్తే మనకి యశోద ఎలా కనిపిస్తుంది నందా? జాగ్రత్తగా ఆచితూచి వెతకాలి. నేను వెతుకుతాను కదా, నువ్వేం కంగారు పడకు. నువ్వు పాపను వెతుకుతూ ఉండు. ఎలాగైనా మనం యశోద ఎక్కడుందో తెలుసుకోవాలి. సరే సరే, జాగ్రత్త. బాయ్. బాయ్. వీళ్ళని ఈ రోజు ఎలాగైనా ఈ భూమి మీద లేకుండా చెయ్యాలి. ఎస్, కరెక్ట్. అయ్యో, మంచులు తీసుకురావడం మర్చిపోయాను. సరే, నువ్వు తింటూ ఉండు, నేను ఇప్పుడే మంచులు తీసుకుని వస్తాను. ఈ మెడిసిన్స్ కావాలి. ఓకే మేడం. ఇదిగోండి. ఎంతైంది? 500 మేడం. అయిపోయింది. ఓకే మేడం. నవమి, ఎక్కడున్నావు? ఇప్పుడే యశోద పాప కనిపించారు. వాళ్ళ అడ్డు తొలగించబోతున్నాను. అంటే ఏం చేయబోతున్నావే? అప్పుడే చెప్పా కదా, శాశ్వతంగా వాళ్ళ అడ్డు తొలగించబోతున్నాను. ఇప్పుడు పాపకి నేనొక ఇంజెక్షన్ ఇవ్వబోతున్నాను. అదిస్తే పాపకి ఏమైందో యశోద తెలుసుకునేలోపే పాప చనిపోతుంది. జాగ్రత్త, ఏం చేసినా నీ పేరు బయటికి రాకూడదు. అదంతా నేను చూసుకుంటాను కదా. ఈ రోజుతో భూమి మీద యశోద కూతురికి నూకలు చెల్లిపోయినట్టే. కూతురే లేనప్పుడు యశోద పిచ్చిదైపోవడం లేదా చచ్చిపోవడం జరుగుతుంది. ఇక్కడ నేనంతా పక్కా ప్లాన్ ప్రకారం చూసుకుంటాను. పని పూర్తయ్యాక ఫోన్ చేస్తాను. ఉంటాను. ఓకే. ఇది మొత్తం వినేసిందా? యశోద, యశోద వదులు, యశోద, యశోద వదులు, యశోద ప్లీజ్, యశోద, యశోద వదులు, వదులు యశోద, ఊపిరి ఆడట్లేదు యశోద, వదులు, వదులు యశోద, నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, వదులు యశోద, యశోద ప్లీజ్ యశోద. నీకెంత ధైర్యం ఉంటే నా బిడ్డని చంపాలనుకుంటావే రాక్షసి! ఇన్ని రోజులు నా మొగుణ్ణి వల్లో వేసుకుని అతన్ని పెళ్లి చేసుకోవాలని చూస్తుంటే ఏదో చిన్నపిల్ల తెలుసో తెలియక తప్పు చేస్తోంది అనుకున్నాను. తర్వాత నువ్వు ఎలాంటి దానవో తెలుసుకున్నాక ఎలాగైనా నీ బారి నుంచి నా భర్తని కాపాడుకోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు నా బిడ్డనే చంపాలి అనుకున్నావు. వదలను, నిన్ను వదలను, నిన్ను ఇక్కడే చంపేస్తాను. ప్లీజ్ యశోద, యశోద వదులు, యశోద వదులు, వదులు యశోద, వదులు యశోద, వదులు, వదులు, వదులు యశోద, యశోద ప్లీజ్ యశోద. యశోద వదులు. వదిలే యశోద, వదిలే, వదిలే యశోద ప్లీజ్, యశోద వదలమన్నానా? ప్లీజ్ యశోద వదులు. ఇది నా కూతుర్ని చంపాలనుకుంది. దీన్ని నేను ఎలా వదులుతాను? దీన్ని చంపాకే వదులుతాను. నిన్ను యశోద వదలమంటున్నాను కదా, వదులు.
నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇన్ని రోజులు మనుషులే మాటలతోనో చేతలతోనో చంపుతున్నావు అనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రాణాలు తీసే స్థాయికి ఎదిగిపోయావా? నేను కాదు నందా, ఈ నవమి ప్రాణాలు కూడా తీసే స్థాయికి దిగజారిపోయింది. అది కూడా పసిబిడ్డ ప్రాణాల్ని. ఆ మెడిసిన్స్ చూడు, ఆ మెడిసిన్స్తో నా కూతుర్ని చంపాలనుకుంది. అలాంటి దాన్ని చంపకుండా వదిలిపెడితే మహాపాపం అవుతుంది. అందుకే దీన్ని చంపేస్తాను. యశోద, యశోద, వదిలే యశోద, వదిలే యశోద. యశోద, నవమి మీద చెయ్యేస్తే బాగోదు యశోద. ఛీ, ఇలాంటి దాన్ని వెనకేసుకుని రావడానికి నీకు సిగ్గులేదా? పసిబిడ్డను చంపాలనుకుంది అని చెప్తున్నాను కదా, అయినా దీన్నే వెనకేసుకొస్తున్నావు. ఇలా దిగజారిపోతున్నావేంటి నందా? నవమి, యశోద చెప్పింది నిజమా? పాపం చంపాలనుకున్నావా? నేనెందుకు చంపాలనుకుంటాను నందా? ఆ మెడిసిన్స్ లో బీపీ కోసం. అలాగే మా పిన్నికి హార్ట్ ఆపరేషన్ జరిగింది, అందుకోసం వాడే ఇంజెక్షన్ ఇది. కావాలంటే నువ్వే చెక్ చేసుకోవచ్చు, లేదా ఆ మెడికల్ షాప్ అతను వెళ్ళి అడగొచ్చు. ఈ మెడిసిన్స్ ఎందుకు ఉపయోగిస్తారో నీకే అర్థమవుతుంది. ఈ యశోద నన్ను నీ ముందు బ్యాట్ చేయడానికి, అలాగే నన్ను వదిలించుకోవడానికి ఇలాంటి అబద్ధాలు చెప్తుంది. నువ్వేమో ఈ యశోద గురించి తెలిసి కూడా యశోద మాటలు నమ్ముతున్నావు. చాలు నందా, చాలు. ఇదే అన్నమాట నువ్వు నన్ను నమ్మింది. చాలు, చాలు నందా. నువ్వు మారవా యశోద? నువ్వింక మారవా? ఎందుకు మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్తూనే ఉన్నావు? నోరు ముయినందా, నీకు నవమి అనే మాయ కళ్ళని కప్పేసింది. నిజాల్ని చూడలేకపోతున్నావు, మనుషుల్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇప్పుడు కాదు, ఏదో ఒక రోజున ఈ నవమి అసలు రూపం నీకే తెలుస్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నందా, నా బిడ్డ జోలికొస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను, చంపేస్తాను. నవమి, పద. అన్నా, ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. తాగు. చాలా? ఏంటమ్మా ఇంత లేట్ అయింది? దారిలో మనిషి రూపంలో ఉన్న రాక్షసులు కనిపించారులే అమ్మా, వాళ్లతో మాట్లాడి వచ్చేసరికి ఇంత ఆలస్యమైంది. ఆకలి తీరిందా? తీరిందమ్మా. గుడ్. అమ్మా, చీకటి పడిపోతుందమ్మా, నాకు కాళ్ళు నొప్పొస్తున్నాయి. మన ఇంటికి ఎప్పుడు వెళ్తావమ్మా? మన ఇల్లు ఎక్కడుందమ్మా? నీ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఉంటే కదా తల్లి. భగవంతుడా, ఏంటి నాకు ఈ విషమ పరీక్ష? ఇంత రాత్రిపూట పాపతో నేనెక్కడ ఉండాలి? ఎక్కడ తలదాచుకోవాలి? నువ్వే ఏదైనా దారి చూపించు తండ్రి. ఏంటమ్మా ఏం మాట్లాడవు? నీరజ, పద గుడికి వెళ్దాం. ఇప్పుడు గుడికెందుకమ్మా? నీరజ, మనం ఉండటానికి మనకింకా ఇల్లు దొరకలేదు కదా, అందుకని ఈ రాత్రికి మనం గుళ్ళోనే ఉందాం. ఉదయాన్నే మన ఇంటికి వెళ్ళిపోదాం, సరేనా? అలాగే అమ్మా, నువ్వెలా చెప్తే అలా చేద్దాం. నా బంగారు తల్లి. నా బంగారమ్మా. దా వెళ్దాం, రా.
గుడి క్లోజ్ అయిపోయిందమ్మా. దర్శనానికి రేపొద్దున రండి. పంతులు గారు, దర్శనానికి కాదు, మేము ఈ రాత్రికి ఈ గుళ్ళో తలదాచుకోవచ్చా? అలా కుదరదమ్మా. వేరే ఎక్కడికైనా వెళ్ళండి. ఎందుకు కుదరదు? ఎవరు కుదరదన్నారు? ఆ దేవుడా? మాకంటూ ఎవరూ లేరు. మాకు ఇల్లు కూడా లేదు. అందరికీ దేవుడే దిక్కంటారు కదా. మరి దేవుడి గుళ్ళో ఎందుకు వద్దంటున్నారు? నీర్జా, నువ్వు ఊరుకో. పంతులు గారు, తను చిన్నపిల్ల. తను అలా మాట్లాడేందుకు మీరేమనుకోవద్దు. పర్వాలేదమ్మా. చిన్నపిల్లలు దేవుడితో సమానం. మీరు ఈ ఊరికి కొత్తనా? అవునండి. సరేనమ్మా, ఇక్కడే ఉండండి. ఆలయ కమిటీ వాళ్లతో నేను మాట్లాడతాను. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేని పంతులు గారు. అంతా ఆ పైవాడి లీలమ్మా. బహుశా ఆయనే ఇక్కడికి మిమ్మల్ని పంపించుంటాడేమో. జాగ్రత్తగా ఉండండి తల్లి. అలాగే. అమ్మా బంగారు తల్లి, నీ పేరేంటమ్మా? నీరజ. ఓ నీరజ, చాలా చక్కని పేరమ్మా. లోపల తాళం పెట్టుకోండమ్మా. అమ్మా, అమ్మా, ఈ గుడి మన జైలు గోడల కంటే పెద్దగా ఉంది కదమ్మా. సరే, పద పద, బజ్జుంది గాని దా. చూడు చూడు పారుతున్న సెలయేరు ఏమంటుంది, తుళ్ళి తుళ్ళి ఆడుకుంటూ ఏ చోటాగనుంది, నింగిలోని నీలి మేఘమేమి అన్నది, రాగాలు పాడుకుంటూ హాయిగా తేలి తేలి పొమ్మన్నది, నాతో కలిసి రమ్మన్నది, గాలిలోన గువ్వలాగా ఆడుకోమన్నది. ఎండా వాన వస్తూ ఉన్నా, పగలు రేయి అయిపోతున్నా, సీతాకోక రెక్కల్లోనా ఎగిరెళ్ళే చిరువాస చల్లారునా, ఉన్న కొంత కాలమైన నవ్వుతూ అలా రంగు రంగు పూలలోని తేనె పాటని పాడేస్తూ పూట పూట తీయగా సాగి సాగి పోవాలని, ఆగి పోని పోరాదని. వీళ్ళు చాలా మంచివాళ్లలా ఉన్నారు. ఆరారీరు సాగి సాగి పోవాలని, ఆగి పోని పోరాదని. శుభోదయం తాతగారు. శుభోదయం. అప్పుడే లేచేసావా? ఎప్పుడో, సూర్యుడు రాకముందే. ఎందుకమ్మా ఇదంతా? నేనొచ్చి చేసుకునేవాణ్ణి కదా. నేనేం చేశాను పంతులు గారు? దేవుడు నాకు, నా కూతురికి మీ ద్వారా ఆశ్రయం ఇచ్చాడు. నేను నా ధర్మంగా గుడిని శుభ్రం చేశాను. నిజానికి ఇవాళ గుడిని శుభ్రం చేసి ప్రసాదం చేసే అమ్మాయి ఎందుకో ఉన్నట్టుండి రానని చెప్పింది.
గుడిని శుభ్రం చేసుకోవాలని నేనే కంగారుగా వచ్చేశాను. బహుశా ఇవాళ ఇలా జరుగుతుందనే ఆ భగవంతుడు రాత్రే నిన్నిక్కడికి చేర్చుంటాడు. అమ్మా, ఏమీ అనుకోకపోతే కాస్త స్వామివారికి నైవేద్యాలు ప్రసాదాలు చేస్తావా? అయ్యో తప్పకుండా పంతులు గారు. దేవుడికి సేవ చేసే భాగ్యం అందరికీ దక్కుతుందా? తప్పకుండా చేస్తాను. నేను నీకు సాయం చేస్తానమ్మా. ఆ ఏమిటి, నువ్వు కూడా సాయం చేస్తావా? చేస్తాను తాత. సరే, నువ్వు అల్లరి చేయకూడదు, సరేనా? అలాగేనమ్మా. చిట్టి తల్లి. దా. యశోద మాకు కనిపించింది. ఏం జరిగిందంటే ఆ యశోదని నేనే చంపేసేదాన్ని. ఈ నవమికి ఊర్మిళకి తేడా ఏముంది చెప్పు. రేపొద్దు నువ్వు నచ్చకపోతే నిన్ను కూడా చంపడానికి వెనకాడదు ఈ అమ్మాయి.